నిర్మల్ జిల్లా బైంచలో డివిజన్లో నాసిరకం సోయా విత్తనాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. హంపోలి, మాచేగాం, హస్కుల్తో పాటుగా పలు గ్రామాలలో విత్తిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. సోనం కంపెనీకి చెందిన తేజస్విని రకం విత్తనాలను ఒక్కో బ్యాగు 3,800 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన గింజలు భూమిలోనే కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు. మళ్లీ విత్తనాల బ్యాగులు ఇవ్వడం పరిష్కారం కాదని, పంట నష్టానికి పూర్తి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు. తేజస్విని బ్యాగులు 6 అలకడం జరిగింది, మొలకెత్తలేవు. ఒకటి 3,900 చొప్పున ధర ఉన్నది. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలా? మరి ఒక నకిలీ విత్తనాలను ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్పుడే చర్యలు తీసుకొని సీజ్ చేసేసి మొద్దు నిద్రలు ఉన్నారు. దయచేసి మాకు కంపెనీ వాళ్ళు ఏమో బ్యాగులు ఇస్తా అంటున్నారు, మాకు బ్యాగులు అవసరం లేదు. మాకు ఎకరానికి 12 చెప్పిన కానీ 10 కుంటల చొప్పున ఎకరానికి మార్కెట్ ధరతో మరి ఎంతైతే ఉంటుందో అది దిగుబడి మాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలని మేము కంపెనీ వాళ్ళకు కోరడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి ఇది రైతు ప్రభుత్వం అని అంటున్నారు, మా రైతుల కోసం అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలి.